సార్ నిరుద్యోగ భృతి అందలేదైనా ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం. అవును, నిరుద్యోగ భృతి కింద 3,000 ఇస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. దాదాపు సంవత్సరం అయిపోయింది. ఏ ఒక్క నిరుద్యోగి కూడా 3,000 రూపాయలు ఇవ్వాల. ఒక నిరుద్యోగ భృతికి ఈ రోజుకి ఒక్కొక్క నిరుద్యోగ ఎత్తుకుంటే 36,000 రూపాయలు బాకీపడ్డాడు. ఏ ఒక్క యువకుడికి ఈ రోజు నిరుద్యోగ భృతి ఇవ్వలేదనే కారణంతోనే ఈ రోజు మేము యువత పోరు కార్యక్రమం మొదలుపెట్టింది. ఆ నిరుద్యోగ భృతే కాదు, యువకుల్ని మోసం చేస్తూ 5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. ఒక్క ఉద్యోగం ఇవ్వాల. ఇట్లా యువకుల్ని ప్రతిసారి కూడా ఎన్నికల ముందు వాడుకొని ఎన్నికలు అయిపోగానే ఆయన అధికారం రాగానే యువకుల్ని ఒక ఆట వస్తువుల మాదిరిగా ఈరోజు ప్రవర్తించిన తీరుకు నిరసనగానే మా అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. మీరు చూసుంటారు, యువత పోరాన్ని ఒక పిలిపిస్తే యావత్ జిల్లాలో ఉన్న వేల మంది ఈరోజు మాకు ఒక సంఘీభావంగా తెలిపి ఈ రోజు మాతో పాటు తరలి వచ్చి కలెక్టర్ ఆఫీస్ దాకా వచ్చి నినాదాల్లో మాతో పాల్గొన్నారంటేనే ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉందో, జగన్మోహన్ రెడ్డి గారి మీ పట్ల ఎంత నమ్మకం ఉందో దీన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా యువత ఇదే విధంగా కానీ ముద్దు వైఖరి కన్నా విధిస్తే ఎన్ని ఇబ్బందులైనా సరే మేము ముందు నడిపించి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే మేము యువతకి కావాల్సిన హామీలను ఇప్పించే పరిస్థితి ఒక కార్యక్రమం తీసుకుంటాం. ఈ క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా సరే మేము పెట్టుకోవడానికైనా సరే, ప్రజల తరపున పోరాటానికి, ప్రజల కోసం ఏం చేయడానికైనా సరే, ప్రభుత్వం నిలదీయడానికి సరే మేము ముందుంటామని యువకులు మేము తెలియజేస్తా ఉన్నాం. అయితే కూటమి ప్రభుత్వం అయితే మేము జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం, యువతని ఆదుకుంటున్నాం, యువతకి ఉద్యోగాలు అయితే ఇస్తున్నాం అంటారు. దాని మీద ప్రభుత్వం కేవలం ఆ ఇచ్చే ప్రకటనలు, పేపర్ ప్రకటనలకు మాత్రమే ఈరోజు పరిమితమైన తెలియజేస్తా ఉన్నా. ఏ ఒక్క ఉద్యోగస్తు కూడా గవర్నమెంట్ ఇప్పుడు లోకేష్ గారు యువకుల పాదయాత్రలో 5 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఏ ఒక్కరికైనా పర్మనెంట్ ఉద్యోగం ఎవరైనా వచ్చిందని తెలియజేస్తాను. అదే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సర కాలంలో 1,30,000 పైచిలకు సచివాలయ ఉద్యోగాలను ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అయితే 2,50,000 మంది వాలంటీర్లకు 5,000 రూపాయల ఇంటి దగ్గర నుండి పనిచేసుకుంటూ ప్రజలకు సేవలు అందించే విధంగా కార్యక్రమాల్లో వ్యవస్థలను తీసుకొస్తే ఈ కూటమి ప్రభుత్వం కేవలం ప్రచార ఆర్భాటాలకి, పేపర్ ప్రకటనలకు మాత్రమే పరిమితయ్యి మేము అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చి, మేము 2,000 ఉద్యోగాలు ఇచ్చామని తెలియజేయడము దుర్మార్గమని. ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలు గతంలో మాదిరిగా ఆయన బాగా మీడియాలోనూ ఊదుకుంటే సరిపోతే ఈరోజు సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది. సోషల్ మీడియాలో వీళ్ళ యొక్క దొంగ వైఖరిని ప్రశ్నిస్తూ ఖచ్చితంగా వీళ్ళ యొక్క నిద్రని నిలిపే విధంగా కూడా యువత పోరాటాలు చేస్తే మీకు తెలియజేస్తా ఉన్నాం. అయితే యువతకి ఎలాంటి భరోసాను కల్పించారు? ఖచ్చితంగా యువతకి ఏదైతే 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చారో ఆ యువతకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమంలో విద్యార్థులు కూడా మమేకం చేసుకుని మా నాయకుల సహాయ సహకారాలతో మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి యువతగా ఇంత తోడ్పాటు ఇవ్వడం కారణం జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, సమన్వయకర్తలు, మరీ ముఖ్యంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన మీద అక్రమ కేసు బంధించినప్పటికీ కూడా ఆయన మీద అభిమానంతో, ఆయన మీద నమ్మకంతో ఈరోజు సర్వేపల్లి ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ మీరు చూశారు. అదేవిధంగా మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారు అన్ని తానై ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రోగ్రామ్గానే నిర్వహించి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఖచ్చితంగా మా తరపు నుంచి ఈ ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమం కూడా మేము తెలియజేస్తాం. రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా కూడా పోరాటాలు చేస్తాం తెలియజేస్తా ఉన్నాం. అయితే యువత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి మీకు సపోర్ట్ ఇచ్చి రోడ్ నెక్కారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఖచ్చితంగా దీని గురించే కాదు, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఏ కార్యక్రమం అయినా సరే చేపట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తలతో ఐక్య మద్దతుతో మెలిగి అందరినీ కలుపుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని వర్గాల ప్రజలకు తోడుగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నెల్లూరు జిల్లా నలుమూల నుంచి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, నియోజకవర్గ సమన్వయకర్తల సహకారంతో విచ్చేసినటువంటి నియోజకవర్గ ప్రెసిడెంట్లకు, ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.